గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకున్నాను. ఈరోజు మన వ్లాగ్ వచ్చేపాటికి విజయవాడ నుంచి గుంటూరు వరకు అయితే వెళ్తాం అనమాట. బై ట్రైన్ అయితే అతి తక్కువ కాస్ట్లో అయితే మనం ఈ జర్నీ అనేది చేయబోతున్నాం. ఇది మేము ఎక్స్ప్రెస్ అంటారు కానీ ఎక్స్ప్రెస్ కాదు, ప్యాసింజర్. చాలా అంటే చాలా నిదానంగా వెళ్తుంది అనమాట. సో మనం స్టేషన్కి వెళ్ళిన తర్వాత మరిన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం. స్టేషన్ వన్ వైపు అనమాట, ఫ్రంట్ సైడ్ ఇదంతా. సో అక్కడ అది ఆటో స్టాండ్, అది బస్ స్టాండ్ అన్నీ ఉన్నాయి సౌకర్యాలు. ఇప్పుడైతే మనం స్టేషన్ లోపలికి వెళ్ళిపోయి టికెట్ తీసుకుందాం. ఇదైతే మనకి బుకింగ్ కౌంటర్ 07628 బెజవాడ గుంటూరు ప్యాసింజర్. ప్లాట్ఫామ్ నెంబర్ అవ్వలేదు ఇంకా. మనమైతే టికెట్ తీసేసుకున్నాం గుంటూరు వరకు విజయవాడ నుంచి. టికెట్ ప్రైస్ చూసుకుంటే జస్ట్ 10 రూపీస్ అనమాట. ఈ రోజుల్లో 10 రూపాయలకి అసలు ఏమొస్తుంది, కానీ ఈ ట్రైన్ టికెట్ వచ్చింది. ఎవరైతే తక్కువ కాస్ట్తో విజయవాడ నుంచి గుంటూరు వరకు ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారో మనకైతే మెమీ ట్రైన్స్ అనేవి ఉంటాయన్నమాట విజయవాడ నుంచి గుంటూరు వరకు. సో ఇవి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే చీప్గా ట్రావెల్ చేయాలి అనుకుంటే మనమైతే ట్రైన్ ఎక్కాక ఇంకా మాట్లాడుకుందాం. అండ్ చెప్పడం మర్చిపోయాను, హ్యాపీ రంజాన్. మెమీ ట్రైన్ అనేది మనకి వస్తే ప్లాట్ఫామ్ నెంబర్ 3 కానీ 4 కానీ వచ్చింది అని చెప్పేసి ఇందాక ఇక్కడ ఒక రైలు ఉందన్నమాట. తనని అడిగాను డ్రైవర్ని. సో చెప్పాడు అనమాట 3 కానీ 4 కానీ వచ్చింది అని చెప్పేసి. చూద్దాం ఏ ప్లాట్ఫామ్కి వచ్చిద్దాం. ప్లాట్ఫామ్ 5లో అయితే జనాలు ఏదో ట్రైన్ కోసం గట్టిగానే వెయిట్ చేస్తున్నారు. మరి మనకి ప్లాట్ఫామ్ 5లో అయితే సింహాద్రి ఎక్స్ప్రెస్ అనేది రాబోతుంది. ఈ ట్రైన్ అనేది మనకి గుంటూరు నుంచి వైజాగ్ వెళ్తుంది అనమాట. ఇదే మనకి గుంటూరు నుంచి వైజాగ్ వెళ్ళే ట్రైన్ అనమాట, సింహాద్రి ఎక్స్ప్రెస్. ప్లాట్ఫామ్ 5కి వచ్చేసింది ఇప్పుడే. వీళ్ళైతే ట్రైన్ కోసం చూడండి భలే పరిగెడుతున్నారు. మేబీ వాళ్ళ సీట్లు అనేవి బోగి అనేది ఫ్రెండ్ వచ్చినట్టుంది, అందుకే అనుకుంటా. ఈ బొడ్డ పాప చూడండి భలే ఉంది. ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట, గుంటూరు విజయవాడ మేము ఎక్స్ప్రెస్ అయితే ఇదే వెళ్ళి ఎక్కుదాం. ఈ ట్రైన్ అనేది మనకి కాకినాడ పోర్ట్ నుంచి వచ్చింది. విజయవాడ స్టేషన్లో అయితే అందరు దిగిపోతున్నారు. మనకి ట్రైన్ అంతా ఖాళీ అన్నమాట. సో మనకి ట్రైన్ అంతా ఖాళీగానే ఉంటుంది, అందరు దిగిపోయారు. ఇదైతే కాకినాడ నుంచి వచ్చింది అనుకుంటా, అది మ్యాటర్. మనం అన్ని ట్రైన్లు బాత్రూమ్ టూర్ చేస్తాం కదా. లాస్ట్ టైం సర్కార్ ఎక్స్ప్రెస్ బాత్రూమ్ టూర్ చేసాము. లాస్ట్ టైం టూర్ చేసినప్పుడు ఈ చెంబు అక్కడ ఉంది, మంచి పొజిషన్లో ఉంది కూర్చునే దగ్గర. ఇప్పుడు కూర్చున్న వాళ్ళు ఇక్కడ లేసి ఏం తీసుకుంటారు చెప్పండి. ఈసారి ఇక్కడ ఇది పెట్టారనమాట, రాంగ్ పొజిషన్ ఉంది. డస్ట్బిన్ ఉంది, పంప్ ఉంది, షిప్ వెళ్ళేది. ఈ ట్రైన్ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఉన్నాయి. ట్రైన్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది అనమాట. మెము ట్రైన్స్ అంటే ఏం లేదు, మెము ఎక్స్ప్రెస్ అంటే మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ అనమాట. అంటే ఇది మనకి ఎలక్ట్రిసిటీతో రన్ అవుతుంది, పైన వైర్లు ఉంటాయి కదా దాంతో రన్ అవుతుంది అనమాట. అంటే ఇది ఇంజిన్ అనేది ట్రైన్ కోచెస్కి ఇన్బుల్ట్ అనేది ఉంటుందన్నమాట. అంటే 5 కోచెస్కి ఇన్బుల్ట్గా ఒక ఇంజిన్ అనేది ఉంటుంది. ఆ ఎలక్ట్రిసిటీ అనేది ఆ ఇంజిన్స్కి బూస్టప్ ఇవ్వడం అలా అయితే జరుగుతుందన్నమాట. అందుకే వీటిని మెము అంటారు. ఈ ట్రైన్స్ అనేవి మనకి మెయిన్గా ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళడానికి ఉండదు. మేబీ 200 కిలోమీటర్స్ 250 కిలోమీటర్స్ వాటికే పనికి వస్తాయి. ఇవి ఎక్కువ దూరం అయితే వెళ్ళవన్నమాట. ఈ ట్రైన్ యొక్క టోటల్ జర్నీ అనేది 32 కిలోమీటర్స్ అనమాట. అంటే ఇక్కడ మనకి 9:40కి స్టార్ట్ అయ్యి గుంటూరుకి వెళ్ళే వాటికి 10:50కి అలా రీచ్ అవ్వాలి. సో మరి చూద్దాం రీచ్ అనేది త్వరగానే అవుతుందో, ఆన్ ది టైం అవుతుందో, లేకపోతే లేట్గా అవుతుందో అని చెప్పేసి. సో మనం అని మాట్లాడుకున్నాం. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. 9:40కి స్టార్ట్ అవ్వాలి. 5 మినిట్స్ లేట్తో అయితే మనం విజయవాడ నుంచి బయలుదేరుతున్నాం. బాయ్ బాయ్ విజయవాడ, మళ్ళీ కలుద్దాం. సో ఇవన్నీ మనకి స్టేషన్ దగ్గర పార్కింగ్ చేసుకోవడానికి బండ్లు పెట్టుకునేది.
అదంతా మనకి విజయవాడ బస్ స్టాండ్. ఈ ట్రైన్ని మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే మిగతా ట్రైన్స్లో లాగా ఫ్రంట్ అయితే మనకి పెద్ద పెద్ద ఇంజిన్స్ అనేవి లేవు, జస్ట్ కొంచెం ఉంది, ఇంకా మిగతాదంతా సిట్టింగ్ ఇచ్చేసారనమాట. ఎందుకురా, రీజన్ ఏంట్రా అంటే మనకి ఇది చెప్పాను కదా, ఎంఈ అనమాట. ట్రైన్స్ అనేవి మనకి 5 కోచెస్కి కానీ 3 కోచెస్కి కానీ అయితే ఇన్బుల్ట్ అది ఉండిద్ది అనమాట ఇంజిన్ అనేది. మనమేమో ట్రైన్ అయితే ఇప్పుడే కృష్ణ కెనాల్ జంక్షన్లోకి ఎంటర్ అయిపోయాం. ప్లాట్ఫామ్ నెంబర్ వచ్చేప్పటికి 2 అనుకుంటా, ఎగ్జాక్ట్గా నాకు తెలీదు, నేనైతే 2 అనే అనుకుంటున్నాను. మనకైతే ఆన్ ది టైంలో అయితే కృష్ణ కెనాల్ జంక్షన్కి తీసుకొచ్చింది అనమాట. అక్కడ 5 మినిట్స్ లేట్ అయినా సరే విజయవాడ స్టేషన్ నుంచి. బాయ్ కృష్ణ కెనాల్ జంక్షన్. అయితే మనకి ట్రాక్ యొక్క మెయింటెనెన్స్ జరుగుతున్నట్టుంది. ఆపోజిట్లో మనకి విజయవాడ టు లింగంపల్లి వెళ్ళే ట్రైన్ అయితే క్రాసింగ్ చేసి వెళ్తుందన్నమాట. ఈ ట్రైన్ అనేది పెద్దదే. మన ట్రైన్ కోచెస్ చూసుకుంటే 8 నుంచి 10 ఉంటాయి అంతే, అంతకు మించి ఎక్కువ ఉండవు మన అయితే, ఎందుకంటే ఇది షార్టెస్ట్ డిస్టెన్స్ ట్రైన్ కదా అందుకు. ఇడ్లీ వడా సాంబార్, 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 సాంబార్, ఇడ్లీ వడ సాంబార్. మన ట్రైన్ అయితే ఇప్పుడే మంగళగిరి స్టేషన్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్కి 1కి అయితే ఇచ్చారు. మన ట్రైన్ అయితే మంగళగిరికి ఒక 5 మినిట్స్ లేట్తో అయితే తీసుకొచ్చింది అనమాట. ఆపోజిట్లో అయితే మనకి ఏదో ట్రైన్ అవుతుంది. ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యింది. అబ్బా ఏముందరా వ్యూ మాత్రం, వైట్ బిల్డింగ్స్ పైన వైట్ క్లౌడ్స్, బాగుంది, చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది ఈ వ్యూ అయితే. పర్టికులర్గా నాకు ఇప్పటివరకు వచ్చిన వాటిలో ఇది బాగుంది. నేను ఎందుకు అలా నడుస్తా ఇడ్లీ వడ సాంబార్ అన్నానంటే, నేను చాలా ఇంట్రోవర్ట్ అనమాట. కొంచెం ఆ భయం పోగొట్టాలి అని చెప్పేసి ట్రై చేస్తున్నాను. కాకపోతే జనాల దగ్గరికి వచ్చేపాటికి ఇడ్లీ వడ సాంబార్ అని వాయిస్ లో అయిపోతుంది. అంటే జనాలు ఉన్న దగ్గర ఆటోమేటిక్గా లో అయిపోతుంది అనమాట. ఇంట్రోవర్ట్ కష్టాలే మరి ఎలాగే ఉంటాయి. ఇప్పుడిప్పుడే కొంచెం షై ఫీలింగ్ అనేది పోగొట్టుకున్నాను, ఇంకా పోగొట్టుకోవాలి, అదనమాట మ్యాటర్. చెనక్కాయలు. మన ట్రైన్ అయితే ఇప్పుడే నంబూరు స్టేషన్కి వచ్చింది. జనాలు అయితే అంతకేం లేరు ఇక్కడ ఉన్నారు, ఒక 5-6 ఉన్నారు. మరి వీళ్ళు ఎక్కుతారా ఎక్కరా, వీళ్ళు ఎక్కే బ్యాచ్లా లేదు, మేబీ ఒక్కరు ఎక్కుతారేమో, ఒక్కరు ఎక్కుతున్నారు అంతే. స్టేషన్ మొత్తానికి అది కూడా సమోసాలు అమ్మాయి అతను అనుకుంటా, ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు. సో మన ట్రైన్ అయితే ఇప్పుడే పెద్ద కాకానికి వచ్చి ఆగింది. ఎక్కడ కూడా ఎక్కే వాళ్ళు ఏం లేరు. అదైతే మనకి న్యూ గుంటూరు స్టేషన్.
గుంటూరుకి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా అందరు గుంటూరులోనే దిగుతారు. మన ట్రైన్ అనేది విజయవాడలో 9:50కి బయలుదేరింది. ఇక్కడికి వచ్చేపాటికి 11 అవ్వాలన్నమాట ట్రైన్. కాకపోతే ఈ ట్రైన్ అనేది మనకి ఒక 20 మినిట్స్ ముందే తీసుకొచ్చేసింది. యాక్చువల్గా ఏంటంటే గుంటూరు స్టేషన్కి వచ్చేపాటికి 11 అని ఇచ్చారు. అది వేర్ ఈజ్ మై ట్రైన్ ఉండిద్ది కదా అందులో అయితే. కాకపోతే ఇక్కడికి వచ్చేపాటికి 10:40 అయిందనమాట. అంటే స్పీడ్గానే తీసుకొచ్చింది. చూపించిన టైం కంటే ముందే వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే ఈ జర్నీలో మనకి అలాంటి క్రాస్ పడలేదు కాబట్టి, అదే క్రాసింగ్స్ పడలేదు కాబట్టి కొట్టేసిందని చెప్పుకోవచ్చు. జర్నీ అనేది నచ్చిందా? మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నేనైతే ఇక్కడ నుంచి అంటే మేము ట్రైన్స్ జర్నీస్ అనేవి సిరీస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ తక్కువే ఉన్నాయి, అన్నీ కొట్టేసామనుకోండి నెక్స్ట్ ట్రైన్ జర్నీస్ అని చేయొచ్చు. ఇంకా అదనమాట సంగతి. సో వీడియో కనుక నచ్చితే కొంచెం లైక్ అండ్ కామెంట్ చేయండి. నాకు కూడా కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.